బోనాలు పెద్ద పండుగ. తెలంగాణ ప్రజలు తమ సంస్కృతికి చిహ్నంగా భావిస్తూ అత్యంత వైభవంగా జరుపుకునే పెద్ద పండుగ బోనాలు. ఈ బోనాలకు శతాబ్దాల చరిత్ర ఉంది. తెలంగాణలో ప్రతి ఏడాది ఆషాఢమాసంలో జరుపుకునే బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రాణం. పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి పైన జ్యోతిని వెలిగించిన బోనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారికి బోనాన్ని వేశాక నీళ్లతో కూడిన సాకను సమర్పించటం ఆనవాయితీ. పోతరాజులు, శివసత్తుల వేషాలు, నాట్యాలు అందర్నీ ఆకట్టుకుంటూ వినోదాత్మకంగా సాగుతాయి. డప్పుల దరువులకు కాలికి గజ్జ కట్టుకున్న పోతరాజులే కాదు, సామాన్యులు కూడా చిందేస్తూ ఉత్సవాల్లో ఉత్సాహం నింపుతారు. అయితే ఈ బోనాల చరిత్ర గురించి ఒక్కసారి మనం తెరచి చూస్తే కాకతీయుల కాలం నుంచే ఈ బోనాల పండుగ ఉండేదని చరిత్రకారుల అభిప్రాయం. కాకతీయ దేవత ఎదురుగా ఆ రోజుల్లో అప్పుడే శుచిగా వండిన పాత్రలోంచి అన్నం తీసి అమ్మవారి ముందు కుంభంగా పోసి మాతను ఆరాధించేవారని ప్రతీతి. అదే అప్పటికి అనేక హంగులు ఆపాదించుకొని పల్లెల్లో విరాజిల్లుతోంది. ఇంకో కథనం మేరకు అమ్మవారు ఆషాఢమాసం పుట్టింటికి వస్తుందని, ఆమెకి ఇష్టమైనటువంటి పిండి వంటలు కొత్త కుండలో వండి నైవేద్యం పెట్టడమే ఈ బోనాలు అని చెప్తారు. భోజనం అన్న పదానికి వికృతి రూపం బోనం అని తెలుగు నిపుణుల ఉవాచ. ఇంటికి వచ్చిన ఆడబిడ్డకు ఇష్టమైన విందులు వినోదాలు చేయటానికి ఆషాఢం అడ్డేమిటి అని కావాలని ఈ మాసంలోనే వేడుక జరుపుతారు. రైతులను తొలుత పలకరించే జగజ్జననిని ఆరాధించటానికి తిథి వార నక్షత్రాల దోషాలేవీ లేవని పెద్దలు అంటున్నారు. అమ్మ తన బిడ్డలందరినీ ఎంతో ప్రేమగా చూస్తుంది. అలాగే తప్పు చేస్తే మందలిస్తుంది. అయినా సరే వినుకుంటే దండిస్తుంది. అప్పుడు ఆ బిడ్డ తన తప్పు తెలుసుకొని సరైన మార్గంలో పయనిస్తాడు. అదే అమ్మకు పిల్లలకు ఉన్న అనుబంధం. అదేవిధంగా ప్రకృతి మాత లేదా ఆ అమ్మలగన్న అమ్మకు కోపం వస్తే మనల్ని దండిస్తుంది. ప్రకృతి విలయతాండవం చేస్తుంది. ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అంటు రోగాలు ప్రబలుతాయి. 1869వ సంవత్సరంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఇలాగే మలేరియా వ్యాధి ప్రబలి తీవ్ర జన నష్టం జరిగింది. అమ్మకు కోపం వచ్చిందని భావించిన ప్రజలు ఆమెను శాంతపరచటానికి ఉత్సవాలు, జాతర జరిపించాలని నిర్ణయించారు. అదే బోనాల జాతర. ఈ పండుగను ఆషాఢమాసంలో జరుపుకుంటారు. హైదరాబాద్, సికింద్రాబాద్లోనే కాక మరికొన్ని తెలంగాణ ప్రాంతాల్లో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు. ఈ పండగ ముఖ్య ఉద్దేశ్యం కలరా, ప్లేగు, మసూచి వంటి అంటువ్యాధులు ప్రబలకుండా, ప్రకృతి బీభత్సాలు జరగకుండా పాడి పంటలను, తమ పిల్లలను చల్లగా చూడమని ఆమెకు బోనం సమర్పిస్తారు భక్తులు. ఉగాది తర్వాత చాలా రోజులకు వచ్చే మొదటి పండగ ఇదే. బోనాలు జంట నగరాల్లో గోల్కొండ కోటలోనూ మరికొన్ని దేవాలయాల్లోనూ నిర్వహిస్తారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి ఆలయం, లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి ఆలయాల్లో జరుపుకునే బోనాల జాతర కూడా వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ ఆలయాలే కాక నగరంలోని 45 ప్రధాన ఆలయాల్లో కూడా లక్షలాది మంది భక్తులు బోనాలు సమర్పించుకుంటారు. జంట నగరాల్లో మొదట గోల్కొండ కోటలో జగదాంబిక ఆలయంలో బోనాలు ఆషాఢమాసంలో ప్రతి ఆది, మంగళ, గురువారాల్లో బోనాల సమర్పణ పూజలు జరుగుతాయి. గోల్కొండలో కాకతీయుల కాలం నుంచి బోనాల జాతర జరుగుతున్నట్టు చరిత్రకారులు పేర్కొంటున్నారు. కాకతీయుల నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్న కుతుబ్ షాహీల పాలనలోనూ కొనసాగింది. గొల్ల, కురుమలు ఎక్కువగా గొర్రెలు, మేకలు మేపుతూ ఉండేవారు. ఆషాఢమాసంలో అకస్మాత్తుగా అవి మృత్యువాత పడటంతో ఆందోళన చెందిన గొల్లలంతా గుట్ట మీద అమ్మవారిని ప్రతిష్ఠించి బోనాలు సమర్పించారు. వెంటనే పశువులు కోలుకున్నాయని ప్రతీతి. నాటి నుంచి ప్రతి ఆషాఢంలో ఇక్కడ బోనాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గోల్కొండ కోటలో జాతర ప్రారంభమైన తర్వాతి రోజుల్లో తెలంగాణలోని అన్ని పల్లెల్లోనూ జరుపుకుంటారు. సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాలు జరుగుతాయి. సుమారు శతాబ్దం క్రితం మధ్యప్రదేశ్ ఉజ్జయిని నుంచి వచ్చిన సైనికుడు అప్పయ్య సికింద్రాబాద్లో అమ్మవారిని ప్రతిష్ఠించడంతో ఇక్కడ బోనాలు ప్రారంభమయ్యాయి. లాల్ దర్వాజా, సింహవాహిని మహంకాళి ఆలయంలో జరుగుతాయి. ఇక లాల్ దర్వాజా విషయానికి వస్తే 1908వ సంవత్సరంలో మూసీ నది పొంగటంతో నగరవాసుల బతుకులు చిన్నాభిన్నమయ్యాయి. వందల మంది ప్రాణాలు వదిలారు. ఆ పరిస్థితులలో అప్పటి నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ బంగారు చేటలో పట్టుచీర, ముత్యాలు, పసుపు కుంకుమలను లాల్ దర్వాజాలోని ఆలయంలో పూజలు చేయించి ముంచెత్తిన మూసీ నదికి సమర్పించడంతో వరదలు ఆగాయన్నది ప్రశస్తి. ఈ విశేషాన్ని పురస్కరించుకొని లాల్ దర్వాజా ప్రజలు ఆ అమ్మవారికి బోనాలు సమర్పించారని చెబుతారు. ఇక బోనం అంటే ఏంటో తెలుసుకుందాం. బోనం అంటే భోజనం.
శుచిగా అన్నం వండుకొని దానిని ఘటంలో అంటే మట్టి కుండ లేదా ఇత్తడి గుండిగలో ఉంచి దానికి పసుపు కుంకుమలతో అలంకరించి వేపాకు తోరణాలు కడతారు. అన్నంలో పసుపు లేదా పాలు చక్కెర కలిపి నైవేద్యం తయారు చేస్తారు. ఆ పాత్ర పైన ఒక ప్రమిదలో దీపం పెట్టి ఇంటి ఇల్లాలు లేదా ఆడపడుచు పట్టుబట్టలు కట్టుకుని పూలు నగలు అలంకరించుకొని సంతోషంగా ఆ బోనాన్ని తమ తలపై పెట్టుకుని మంగళ వాయిద్యాలు డప్పుల మధ్య ఊరేగింపుగా వెళ్లి అమ్మకు సమర్పిస్తారు. ఈ ఊరేగింపులో సాంప్రదాయక నృత్యాలు చేస్తారు. ప్రతి సమూహం వెదురు బద్దలు రంగు కాగితాలతో తయారు చేసిన తొట్టెలను అంటే ఊయలను కూడా అమ్మవారికి సమర్పిస్తారు. అమ్మకు బోనాలు తొట్టెలు సమర్పించి కళ్ళుతో సాకపెడితే అమ్మ శాంతించి తమను తమ పిల్లల్ని చల్లగా చూస్తుందని అందరి నమ్మకం. ఎందుకంటే అప్పుడే వానాకాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణం మార్పు వల్ల కూడా అంటు రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆషాఢ మాసంలో అమ్మ తన పుట్టింటికి వస్తుంది. తమ కూతుళ్ళు పుట్టింటికి వస్తే ప్రత్యేకంగా చూసుకున్నట్టే ప్రజలందరూ వెళ్లి ఆమెను దర్శించి భక్తితో బోనం వడ్డిస్తారు. తెలంగాణ ప్రజలు అమ్మవారిని తమ తల్లిగా ఇంటి ఆడపడుచుగా భావించి పూజిస్తారు. అమ్మకు సోదరుడు పోతరాజు అని నానుడి. ఆయన ఉగ్ర రూపంలో ఉంటాడు. ఈ పోతరాజు వేషంలో ఉండేవారు కావలసినంత ఎత్తుగా ఉండి ఒళ్లంతా పసుపు, అమ్మవారికి పసుపు అంటే ఇష్టం గనక అది రాసుకొని నిమ్మకాయలు మాలగా ధరించి ముఖాన్ని కాసింత ఉగ్ర రూపంగా ఉండేట్లు అలంకారం చేసుకుని చెర్న కోలాతో తనను తాను కొట్టుకుంటూ ఊరేగింపు అగ్రభాగాన నడుస్తుంటారు. డప్పు చప్పుళ్లకు అనుగుణంగా నృత్యం చేస్తూ ఊరేగింపులో ఉన్నవారిని వేడుకలను చూసేందుకు వచ్చిన వారిని చెర్నకోలాతో సున్నితంగా కొడుతూ ముందుకు సాగుతారు. ఆయన చేతి చెర్నకోలా తగిలితే జన్మ ధన్యమని ప్రజలు మురిసిపోతుంటారు. అయితే వేపాకులు ఎందుకు వాడతారు? వేపాకులో ఔషధ విలువలున్నాయని ఇప్పుడు చెబుతున్న దానికన్నా ముందు నుంచే పల్లె జనాలకు తెలుసు. మసూసి సోకిన పిల్లలకు వేపాకుల వైద్యం చేస్తారు. వేపాకును ఎంత ఆరాధిస్తే అంత నిరోధక శక్తి పెరుగుతుందని, అలాగే తామంతా ఆరోగ్యంగా ఉంటామని చెబుతుంటారు. తాము సహా తమ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని, మంచి పంటలు పండాలని వేనోళ్ల మొక్కుతారు. తొలకరి చినుకులకు ప్రకృతిలో ఋతు మార్పు వస్తుందని, వాతావరణంలో మార్పును శరీరం అంత త్వరగా స్వీకరించి మారదని, అందుకే అందరూ ఆరోగ్యంగా ఉండాలని వేపాకులకు ప్రథమతాంబూలమిస్తారు. వేపకు సంబంధించిన ప్రతి ఉత్పత్తి వినియోగానికి అనుకూలంగా ఉంటుందని వృక్షశాస్త్ర అధ్యాపకులు అంటున్నారు. అయితే ఈ బోనాల సందర్భంగా రంగం ఆట ఒకటి ఉంది. ఆ రంగం అంటే ఏంటి? ఆధునిక కాలంలో కూడా అమ్మ చూపే అద్భుతం ఈ రంగం. పచ్చికుండ అంటే కాల్చని కుండ మీద ఎక్కి పూనకం వచ్చిన స్త్రీ భవిష్యత్ ఎలా ఉంటుందో చెప్పే కార్యక్రమాన్ని రంగం అంటారు. జనులంతా ఆసక్తిగా ఆ మనిషి చెప్పేది విని ముందు జాగ్రత్తలు తెలుసుకుంటారు. అదండి తెలంగాణలో బోనాలకున్న ప్రత్యేకత, ప్రాధాన్యత. అది ఒక పెద్ద పండుగ మనకి. చూసారా ఎంత అద్భుతంగా ఉందో, ఎంత ఆసక్తికరంగా ఉందో. ఇలాంటి అనేక అంశాలు మా దగ్గర చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు చూడాలి, తెలుసుకోవాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం, దాంతోపాటు మీ సలహాని సూచనని కూడా మాకు అందిస్తారు కదా.